సో ఇప్పుడు మనం 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. గ్లోజరీ, సమరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే యూనిట్ లో ఉన్న సమరీ కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. మనకి ఈ నేషన్ అండ్ డైవర్సిటీ అనే టాపిక్ లో మనకి 3 రీడింగ్స్ ఉంటాయి. ఏ వచ్చి మై చైల్డ్హుడ్, బి ఏ ప్లే ఫర్ ఇండియా, సి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనే 3 టాపిక్స్ మనకు ఉంటాయి. మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇది 6th యూనిట్, మరి తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ కి అయితే ఇది 7th యూనిట్. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. అంటే యూనిట్ నెంబర్ చేంజ్ అయింది కానీ యూనిట్ నెంబర్ అయితే సేమే, ఐ మీన్ ఆ టాపిక్స్ అయితే సేమే ఉంటాయి. ఓకే, మై చైల్డ్హుడ్, ఏ ప్లే ఫర్ ఇండియా, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. రైట్, ఫస్ట్ ఫేస్ షీట్. దీంట్లో లుక్ ఎట్ ద పిక్చర్, ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఒక సాధువు క్రికెట్ ఆడుతూ ఉంటారు, వెనకాల ఒక ముసలమా కీపింగ్ చేస్తూ ఉంటారు. సో వాట్ డస్ ద పిక్చర్ సిగ్నిఫై? మన పిక్చర్ మనకి ఏం చెప్తుంది అంటే, ద పిక్చర్ డిపిక్ట్స్ ఎ స్ట్రీట్ క్రికెట్ గేమ్. ఓకే, ఒక క్రికెట్ గేమ్ అనేది మనకు తెలుస్తుంది, వాళ్ళు ఆడుతున్నారు అనేది. ఓకే, సో ఎ క్రికెట్ గేమ్. ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సే హిందూ అండ్ ముస్లిం ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్. ఒక హిందూ మరియు ముస్లిం ఇద్దరు కలిసి క్రికెట్ ఆడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ఇండియా వీ కెన్ సీ దీస్ కైండ్ ఆఫ్ సీన్స్ ఎవ్రీవేర్. మన భారతదేశంలో ఇలాంటి సీన్స్ మనకి కనబడుతూనే ఉంటాయి. వీ కెన్ సీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ కమ్యూనిటీస్ ప్లే టుగెదర్. దిస్ ఇస్ ద వే హౌ ద ఇండియన్స్ లివ్ అండ్ ప్లే టుగెదర్. ఆఫ్ కోర్స్ మన భారతదేశంలో ఈ విధంగా మనం నివసిస్తూ ఉంటాం. మనకి ఏంటంటే రిలీజియన్ పరంగా ఎన్ని ఐ మీన్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనందరం ఒకటే అనే భావనతో మన జీవన శైలి ముందుకెళ్తూనే ఉంది. People in India live together, work together and play together, even though they have many religious and cultural differences. వాళ్ళకి ఎన్ని రకాలుగా మతానికి సంబంధించి కానీ కల్చర్ సంబంధించి కానీ వాళ్ళకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కానీ అందరం కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం, కలిసి ఆడుకుంటాం. సో దిస్ పిక్చర్ సిగ్నిఫైస్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన పిక్చర్ ద్వారా మనకు అదే అర్థమవుతుంది. డూ యూ ఎక్స్పీరియన్స్ ద థీమ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పిక్చర్ ఇన్ యువర్ రియల్ లైఫ్? మరి ఇది మన రియల్ లైఫ్ లో మనకి ఏమన్నా కనిపించిందా? మరి ఎప్పుడన్నా అది మనం అటువంటి రోల్ మనం ప్లే చేయగలిగామా? Maybe what may be the possible reason for this? Yes, I usually experience the theme depicted in the above picture. At my school, play with my classmates who belong to different religions and caste. Of course, మా స్కూల్లో మా క్లాస్మేట్స్ చాలా డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ క్యాస్ట్ ఉంటారు. బట్ ఇప్పుడు కూడా ఎవరు కూడా క్యాస్ట్ అనేది ఎక్కువ పట్టించుకోరు. దో we have cultural religious differences among us, we play together, study together and eat together. We share our feelings and learn things together. Usually in school, religious harmony and unity are largely encouraged by teachers. In society, feelings of religious harmony and unity disappear because of narrow-mindedness and belief system of some people. Okay, so that is the introduction for our lesson. Now, my childhood. మరి మై చైల్డ్హుడ్ అనే లెసన్ కోసం చాలా అంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మై చైల్డ్హుడ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి సమ్మరీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు సమ్మరీని మీకు ఇది క్లియర్ గా అర్థం కావాలి అనుకుంటే కింద లింక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ ని ఓపెన్ చేయండి. ఆ లింక్ లో లెసన్ చదవండి, అది వినండి. అది విని మీకు అర్థమైతే ఈ సమ్మరీ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ నేను దీన్ని చదవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మరి వింటే ఇది మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా, మళ్ళీ సేమ్ థింగ్ ఎందుకు రిపీట్ చేయాలి అనేది. గ్లోజరీ మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐలాండ్. ఐలాండ్ అంటే పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ కంప్లీట్లీ సరౌండెడ్ బై వాటర్. అంటే ఏ భూభాగం అయితే 3 వైపులో కూడా వాటర్ సరౌండ్ అయి ఉంటుందో దాన్ని మనం ఐలాండ్ అంటాం. అంటే కంప్లీట్ గా చెప్పొచ్చు. 3 వైపులు అంటే జనరల్ గా ఒకవైపు మనకి ల్యాండ్ ఉంటుంది, 3 సైడ్స్ అంతా కూడా వాటర్ అనేది ఉంటుంది. ఫస్ట్ వైల్ అంటే ఫార్మర్, లాస్ట్, ప్రీవియస్ అంటే ముందుగా, అప్పట్లో. ఫార్మర్ యాడ్జెక్టివ్ అంటే ప్రాపర్ ఆర్ స్ట్రిక్ట్. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అండ్ మీనింగ్ ఇన్స్పైట్ ఆఫ్. పొసెస్డ్ అంటే ఓన్డ్, కలిగి ఉండటం, హ్యాడ్. ఇన్నేట్ అంటే న్యాచురల్ ఆర్ ఇన్బోర్న్, అంటే న్యాచురల్ గా వచ్చింది లేకపోతే తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చింది, పుట్టుకతో వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ జనరాసిటీ, కైండ్నెస్ అండ్ బ్రైట్, బిగ్ హార్టెడ్నెస్, దయా, జాలి, కనికరం కలిగి ఉండడం. ఐడియల్, ఎ పర్ఫెక్ట్, మోస్ట్ సూటబుల్ అండ్ మోడల్ ఆర్ బెస్ట్. పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పొచ్చు, లేకపోతే మోస్ట్ సూటబుల్ అంటే అని చెప్పొచ్చు.
నెక్స్ట్ స్పిరిట్ అంటే స్ట్రెంగ్త్ ఆర్ క్యారెక్టర్, కరేజ్. హెల్ప్ మేట్ అంటే హెల్ప్ఫుల్ పార్ట్నర్, ఎస్పెషల్లీ ఏ వైఫ్ అంటే జీవిత భాగస్వామి, ఓకేనా, హెల్ప్ మేట్. రీకాల్, కాల్ టు మైండ్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, రిమెంబర్ ఆర్ బ్రింగ్ టు మైండ్. నెక్స్ట్ అన్డిస్టింగ్విష్డ్ అంటే ఆర్డినరీ ఆర్ నథింగ్ స్పెషల్, కామన్, నాట్ వెరీ ఇంట్రెస్టింగ్, నాట్ వెరీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ వెరీ అట్రాక్టివ్ పర్సన్. నెక్స్ట్ యాన్సెస్ట్రల్ అంటే ఇన్హెరిటెడ్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫోర్ ఫాదర్స్ అంటే తల్లి నుంచి తండ్రి నుంచి పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి సంక్రమించడాన్ని కలిగి ఉండని యాన్సెస్ట్రల్ అంటాం. యాన్సెస్ట్రల్ హౌస్ అని అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి సంభవించింది అని ఇక్కడ అర్థం అనమాట. లైమ్ స్టోన్ అంటే టైప్ ఆఫ్ వైట్ స్టోన్. అస్టీర్ అంటే స్ట్రిక్ట్, సింపుల్ అండ్ ప్లెయిన్, ఈజ్ వెరీ అస్టీర్ అంటాడు. నెక్స్ట్ ఇన్ఎసెన్షియల్ అంటే నాట్ నెసెసరీ, ఇన్ఎసెన్షియల్ అంటే నాట్ నెసెసరీ. నెక్స్ట్ లగ్జరీస్ అంటే ఎక్స్పెన్సివ్ ప్లెజర్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎసెన్షియల్ అంటే అంత లగ్జరీస్ అనేది అవసరం లేదు, ఓకేనా. సో అలా అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటే లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం అంతే. నెక్స్ట్ సెక్యూర్ అంటే సేఫ్. మెటీరియల్లీ అంటే రిలేటెడ్ టు మనీ అండ్ పొసెషన్స్, ఒక డబ్బుకి మరియు కలిగి ఉండడానికి దాన్ని మెటీరియల్ అంటాం. ఎమోషనల్ అంటే సెన్సిటివ్లీ కనెక్టెడ్ విత్ ఫీలింగ్స్ అంటే మెటీరియల్ అంటే డబ్బు కోసం మనం మాట్లాడుకోవడం, ఎమోషనల్లీ అంటే ఫీలింగ్స్ తో కనెక్ట్ అవ్వడాన్ని మనం మాట్లాడుకోవడం. నెక్స్ట్ ప్రిన్స్లీ అంటే నాట్ వెరీ లార్జ్, ప్రిన్స్లిజం అంటే అంత ఎక్కువ కాదు, కొంచెం. ఓకే. ట్రేస్, ఫైండ్ సైన్స్ ఆఫ్ ప్రూఫ్, ట్రేస్, ఫైండ్ సైన్స్ ఆఫ్ ప్రూఫ్. నెక్స్ట్ డిమాండ్, డిజైర్ ఫర్ హ్యావింగ్ ఎ థింగ్ బ్యాక్డ్ బై పర్చేసింగ్ పవర్ అంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది అంటారు, అంటే కొనడానికి అంటే డబ్బులు సరిపోవు యాక్చువల్గా. అంటే ఇప్పుడు 10 రూపాయలతో కొనేది మన తర్వాత టైంలో దాన్ని 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది, అప్పుడు దాని డిమాండ్ పెరిగింది అంటారు, అంటే సరిపోకపోవడం అన్నట్టు, అది కూడా చెప్పొచ్చు. ఎరప్టెడ్ అంటే రైజెస్ అట్లా ఒకేసారి పెరిగిపోవడం. అటెంప్ట్ అంటే ట్రై, అటెంప్ట్ అంటే ట్రై. ఐసోలేటెడ్ అంటే లోన్లీ, ఒంటరిగా. ఎమర్జెన్సీ అంటే సడన్, సీరియస్ అండ్ డేంజరస్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్, ఒక సడన్ గా సీరియస్ కానీ ఒక డేంజరస్ సిచ్యువేషన్ కానీ రావడం. సర్జ్ అంటే సడన్ ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే ఫీలింగ్స్ అలా సడన్ గా పెరిగిపోవడం. క్యాజువాలిటీ అంటే యాక్సిడెంటల్ ఆర్ సడన్ హ్యాపెనింగ్ అంటే సడన్ గా అకస్మాత్తుగా జరిగేవి. సస్పెన్షన్ అంటే టెంపరరీ, హాల్ట్ అంటే హ్యాంగప్, టెంపరరీగా అంటే పర్మనెంట్ కాదు. మనం దాన్ని ఏం చెప్తామంటే అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి టైం బట్టి అక్కడ ఆగిపోవడం అంటే టెంపరరీ హాల్ట్, ఆగడం, హాల్ట్ అంటే ఆగడం. ఇన్హెరిట్ అంటే ఓన్డ్ ఆర్ పొసెస్డ్, కలిగి ఉండడం. ఓకే. నెక్స్ట్ ఆర్థోడాక్స్, ఆర్థోడాక్స్ అంటే ఫాలోయింగ్ క్లోజ్లీ ద ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్ అంటే ఒక మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల్ని తూచా తప్పకుండా పాటించే వాళ్ళని ఆర్థోడాక్స్ అంటారు. అప్బ్రింగింగ్ అంటే ద వే ఇన్ విచ్ ఎ చైల్డ్ ఇస్ కేర్డ్ ఫర్ అండ్ థాట్ హౌ టు బిహేవ్ వైల్ ఇట్ ఇస్ గ్రోయింగ్ అంటే ఆ పెరిగినప్పుడు పెరుగుతున్న టైంలో అతను ఏ విధంగా పట్టించుకోవడం, లేకపోతే తన ఏ విధంగా కేర్ తీసుకోవడం అనేది కూడా అప్బ్రింగింగ్ అంటాం. ప్రీస్ట్హుడ్ అంటే ద జాబ్ ఆర్ పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఏ ప్రీస్ట్. ఐడల్ అంటే స్టాచ్యూ దట్ ఈస్ వర్షిప్డ్ యాజ్ ఎ గాడ్, ఒక విగ్రహాన్ని దేవుడిగా పూజించడం ఐడల్. ద ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ మహమ్మద్, హూ ఫౌండెడ్ ద రిలీజన్ ఆఫ్ ఇస్లాం, ఈ ముస్లిం మతాన్ని ఎవరైతే కనిపెట్టారో ఆయన మహమ్మద్, ఆయనే దాని ప్రాఫిట్ అంటాం. డౌన్ క్యాస్ట్ అంటే అడ్జెక్టివ్ ఇది. సాడ్ ఆర్ డిప్రెస్డ్ ఆర్ డిజెక్టెడ్ అంటే బాధపడడం. ఓకే. నెక్స్ట్ లాస్టింగ్ అంటే డ్యూరబుల్. కంటిన్యూయింగ్ టు ఎగ్జిస్ట్ ఆర్ టు హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఫర్ లాంగ్ టైం అంటే ఎక్కువ కాలం అది పనిచేయడం అన్నమాట, మన మీద పనిచేయడం. సమ్మన్ టు ఆర్డర్ సంబడి టు కమ్ టు యూ, సమ్మన్ అంటే ఆర్డర్ అనమాట, అంటే ఒకరిని మన దగ్గరికి రమ్మని ఆర్డర్ చేయడం, ఆజ్ఞాపించడం. నెక్స్ట్ పాయిజన్ సంథింగ్ డిస్ట్రక్టివ్ అంటే నాశనకారి, ఓకేనా. నెక్స్ట్ ఇంటాలరెన్స్ అంటే నారో మైండెడ్నెస్, స్మాల్ మైండెడ్నెస్ అంటే ప్రతిదాన్ని లోతుగా చూడడం, అంటే ప్రతిదాన్ని ఒక నెగిటివ్ గా అర్థం చేసుకోవడం అంటాం. రిగ్రెట్ అంటే బీ సారీ, ఫీల్ సారీ ఫర్ ఆర్ బీ అన్హ్యాపీ ఆర్ అపాలజైజ్ ఫర్. కన్విక్షన్ ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గిల్టీ ఆఫ్ క్రైమ్, ఏ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ ఎ బిలీఫ్. ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గిల్టీ ఆఫ్ క్రైమ్ అంటే ఒక తప్పు చేసినందుకు ఒక క్రైమ్ చేసినందుకు ఫీల్ అవడం అనమాట. నెక్స్ట్ రిజిడ్ అంటే ఇన్ఫ్లెక్సిబుల్, ఫర్మ్ అంటే స్ట్రాంగ్, గట్టిగా ఉండడం రిజిడ్.
సెగ్రిగేషన్ అంటే ద పాలసీ ఆర్ యాక్ట్ ఆఫ్ సపరేటింగ్ పీపుల్. సెగ్రిగేషన్ అంటే సపరేషన్, ఓకేనా, అంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని లేదా కొంతమంది వ్యక్తుల్ని సపరేట్ చేసే ఒక అధికారం, ఓకే, ఒక హక్కు లేకపోతే ఒక రూల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కన్సర్వేటివ్ అంటే అపోజ్ టు గ్రేట్ సడన్ సోషల్ చేంజ్, అంటే సడన్ గా సోషల్ అంటే బయట సొసైటీలో చేంజ్ అయింది, నేను కూడా ఇలా చేంజ్ అవ్వాలి అనే దాన్ని అపోజ్ చేసేవాళ్ళు, దాన్ని వ్యతిరేకించారు. అంటే ఎప్పుడు ఒక రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అదే నేను ఫాలో అవుతూ ఉంటాను అనే వాళ్ళని కన్సర్వేటివ్ అంటాం. నెక్స్ట్ రెబల్, ఏ పర్సన్ హు డస్ నాట్ ఒబే బట్ ఫైట్స్ అగైన్స్ట్ ఎస్టాబ్లిష్ అథారిటీ. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక అధికారం ఉన్నారో ఒక అధికారికి ఒబే చేయడం అన్నట్టు, తను చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగెందుకు ఉండాలి అని క్వశ్చన్ చేసేవాళ్ళని రెబల్ అంటాం. నెక్స్ట్ బ్యారియర్స్ అంటే ఆడిల్ అంటే అడ్డు, అబ్స్ట్రక్షన్స్, వాల్స్ ఆఫ్ సపరేషన్, ఓకే, సర్కమ్స్టాన్స్ సపరేటింగ్ పీపుల్. బ్యారియర్స్ అంటే అడ్డు, ఓకే, హద్దులు అంటాం. నెక్స్ట్ వేరింగ్ అంటే డిఫరెంట్, వేరింగ్ అంటే డిఫరెంట్. మింగిల్ అంటే మిక్స్, కలిసిపోవడం, కంబైన్డ్, కమ్ టుగెదర్. ఆన్ పార్ విత్ అంటే ఈక్వల్ టు ఆర్ సేమ్ యాజ్. హారిఫైడ్ అంటే గ్రేట్లీ ఫియర్డ్, ఎక్కువగా భయపడ్డా. డైన్ అంటే ఈట్. రిచువల్స్ ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఎస్పెషల్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిలీజియస్ సెరమనీ, అంటే ఒక ఆచార వ్యవహారాలు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ప్యూర్ అంటే హోలీ ఆర్ సేక్రెడ్, పవిత్రమైనవి అని చెప్పొచ్చు. నెక్స్ట్ పర్టర్బ్ అంటే డిస్టర్బ్, మెంటల్ గా డిస్టర్బ్ అవడం. హెసిటేషన్ అంటే స్టేట్ ఆఫ్ ఇండిసిసివ్నెస్ ఆర్ స్టేట్ ఆఫ్ అన్సర్టనిటీ, అంటే ఒక పర్టికులర్ ఇది అని చెప్పడానికి లేదు, అంటే ఖచ్చితత్వం అనేది లేదనమాట. నెక్స్ట్ కన్ఫ్రంట్ అంటే టు డీల్ విత్ ఎ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్, ఒక సమస్యతోటి పోరాటం. ఇమ్మినెంట్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది, అబౌట్ టు హ్యాపెన్, అబౌట్ కమింగ్ అప్, అబౌట్ ఫోర్త్ కమింగ్, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడం. అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ నోన్ బిఫోర్, ముందు తెలియంది, ద వెరీ ఫస్ట్ టైం. నెక్స్ట్ ఆప్టిమిజం, ఏ ఫీలింగ్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్, మంచి జరుగుతుంది అని నమ్మే వాళ్ళు ఆప్టిమిస్టిక్ అంటారు. నెక్స్ట్ సీగల్ అంటే బర్డ్ విచ్ లివ్స్ ఎట్ సీ కోస్ట్, అంటే ఇక సముద్రాల దగ్గర ఉండే ఒక బర్డ్ అనమాట. అది ఇప్పుడు కూడా సూర్యుడికి ఆపోజిట్ గా ప్రయాణం చేస్తూ ఉంటుంది సూర్య కిరణాలకి. హెసిటెంట్ అంటే టిమిడ్, డౌట్ఫుల్, అన్సర్టెన్, ఓకే, హెసిటెంట్, డౌట్ఫుల్ అన్నమాట. లాంగింగ్ అంటే లాంజింగ్ ఆర్ లాంగింగ్ అంటే డిజైర్, కోరిక. ఓకే రైట్, మరి ఈ లెసన్ అన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఫేస్డ్ బై కలాం ఇన్ ఈ చైల్డ్, మరి కలాం చిన్నతనంలో ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, అడ్వాంటేజెస్ అంటే ఫేవరబుల్ గా ఉండేవి, అన్ఫేవరబుల్ కండిషన్స్ అంట. ఏంటంటే కలాం వాజ్ బోర్న్ ఇన్ మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీ ఇన్ ఐలాండ్ టౌన్ ఆఫ్ రామేశ్వరం. సో ఒకటి చాలా మనకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. నెక్స్ట్ హిస్ పేరెంట్స్ వర్ పూర్ అండ్ హ్యాడ్ నో మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, వాళ్ళ పేరెంట్స్ పూర్, పేదవాళ్ళే కాకుండా పెద్ద అంత ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది లేదనమాట. నెక్స్ట్ దట్ ఫోర్ సంసుద్దీన్ టు లుక్ ఫర్ ఏ హెల్పింగ్ హ్యాండ్, వాట్ ఇస్ దట్ రిఫర్స్ టు. ఇక్కడ దట్ ఫోర్స్ అనమాట, దట్ ఇక్కడ దట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సంసుద్దీన్ ఇక్కడ ఎవరు, ద కజిన్ ఆఫ్ కలాం. సంసుద్దీన్ ఎవరు, ద కజిన్ ఆఫ్ కలాం అంటే కలాం యొక్క కజిన్. నీడెడ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, అక్కడ ట్రైన్ లోంచి న్యూస్ పేపర్ విసిరే టైంలో అది కలెక్ట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. దెన్ కలాం కేమ్ ఫార్వర్డ్ టు డూ దట్ జాబ్, కలాం ముందుకు వచ్చాడు, నేను ఆ జాబ్ చేస్తాను, నేను పట్టుకుంటాను అని. సో ఇన్ ద అబౌవ్ కాంటెక్స్ట్ దట్ అంటే అర్థం ఏంటంటే నెసెసిటీ ఆఫ్ ఎ పర్సన్ టు హెల్ప్ సంసుద్దీన్ క్యాచ్ ద బండిల్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్, అంటే ట్రైన్ లోంచి న్యూస్ పేపర్స్ బండిల్స్ గా చేసి విసిరేసే టైంలో ఆ బండిల్స్ కలెక్ట్ చేసుకునే ఒక వ్యక్తి కావాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. నెక్స్ట్ ఐ ఫిల్డ్ ద స్లాట్, వాట్ ఈస్ ద సెంటెన్స్ మీన్. ఐ ఫిల్డ్ ద స్లాట్ అంటే అర్థం ఏంటి. ఇక్కడ సంసుద్దీన్ ద కజిన్ ఆఫ్ కలాం నీడెడ్ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. Then Kalam came forward to do the job in the above context. I filled the slot means that Kalam agreed to catch the bundles of newspapers at the station. అది అంటే కలాం నేను మీరు ట్రైన్ నుంచి విసిరేస్తే నేను పట్టుకుంటాను అని అగ్రీ అవుతా చూడండి, అది దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ వన్ వాంట్స్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ సోషల్ సిస్టమ్, వాట్ క్వాలిటీస్ వన్ హ్యాస్ టు పొసెస్. ఒకవేళ మనకి సమాజంలో జరుగుతున్న దాంట్లో నేను చేంజెస్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే, సో వన్ షుడ్ షో పేషెన్స్, చాలా ఓర్పు ఉండాలి. ఈక్వానిమిటీ, డిటర్మినేషన్, అందరికి ఖచ్చితంగా జడ్జ్ చేయగలగా ఉండాలి, అందరూ ఒక్కటే అనే భావం అయితే ఉండాలి.
పర్సర్వెన్స్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద సోషల్ సిస్టమ్. అలా ఓపిక ఉండాలి, చేయగల ఖచ్చితత్వం, ఆ పట్టుదల అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఉంటేనే మన సొసైటీలో మనం ఏమైనా చేంజ్ తీసుకురాగలం, లేకపోతే మనం తీసుకురాలేం. నెక్స్ట్, ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ వర్ ద బెడ్ టైమ్ స్టోరీస్. My mother and grandmother would tell the children in our family. Choose the most appropriate meaning for the underlined word from the options given. Bedtime stories and అర్థం ఏంటి? Stories told by the bedside, stories told on the bed, stories told before going to sleep. మనం పడుకోవడానికి ముందు చెప్పే కథల్ని బెడ్ టైమ్ స్టోరీస్ అంటాం. నెక్స్ట్, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? డూ యూ అగ్రీ ద స్టేట్మెంట్ ఆర్ డిసగ్రీ? గివ్ రీజన్స్. అంటే మీ పిల్లలు నీ పిల్లలు కాదంటాడే, అర్థం ఏంటి? ఈ స్టేట్మెంట్ అగ్రీ చేస్తున్నావా? రీజన్ ఏంటి? సో ఇట్ మీన్స్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్, దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియా. అర్థం ఏంటంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు, వాళ్ళకంటూ వాళ్ళు సొంతంగా కొన్ని ఆలోచనలు అంటే వాళ్ళ ఐడియాస్ అనేవి ఉంటాయి. ఐ అగ్రీ విత్ ఐడియా ఆఫ్ కలామ్స్ ఫాదర్. అంటే కలాం ఫాదర్ చెప్పినందుకు నేను కూడా అగ్రీ అవుతున్నాను. బికాస్ చిల్డ్రన్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫార్మ్ దేర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్. వాళ్ళకి నచ్చినట్టు జీవించడానికి, వాళ్ళు నచ్చిన ఉండడానికి వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. ద ఎన్వైరన్మెంట్ ఇన్ సొసైటీ హెల్ప్స్ చిల్డ్రన్ టు డెవలప్ అన్ ఇండివిజువల్ యాటిట్యూడ్. మన చుట్టూ పరిసరాలు కానీ, తర్వాత వాళ్ళ పుట్టి పెరిగిన వాతావరణం కానీ, అవన్నీ కూడా పిల్లవాడిపై చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దానివల్ల వారికి యాటిట్యూడ్ అనేది, వారికి బిహేవియర్ అనేది తయారవుతూ ఉంటుంది. పేరెంట్స్ షుడ్ టేక్ ఇట్ ఈజీ. పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ అర్థం అన్నమాట. నెక్స్ట్, యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ us ever felt any difference amongst ourselves because of a religion difference and upbringing. ఇక్కడ అప్బ్రింగింగ్ అనే దానికి అప్రోప్రియేట్ మీనింగ్ ఏంటంటే కేర్డ్ అండ్ ట్రైడ్. కేర్డ్ అండ్ ట్రైన్డ్ అనేది మీనింగ్ అనమాట. నెక్స్ట్, రీడ్ ద టెక్స్ట్ అండ్ అట్రిబ్యూట్ ద క్యారెక్టర్స్ గివెన్ ద బాక్స్ ద ఫాలోయింగ్ ఉమెన్. ఇప్పుడు మనకి ఏంటంటే కన్జర్వేటివ్, సోషబుల్, కైండ్, సెక్యులర్, జనరస్, సింపుల్, టాలరెంట్ అండ్ అడమెంట్ అండ్ ఆర్థోడాక్స్. మరి శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ వైఫ్ కి మరి ఆశయమ్మకి లక్షణాలు మనం కలుపుతుంది అసలు ఏ విధంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అయ్యర్స్ వైఫ్ వాస్ కన్జర్వేటివ్, ఆఫ్ కోర్స్ రూల్స్ రెగ్యులేషన్ బాగా ఫాలో అవుతుంది ఆమె. నెక్స్ట్, అడమెంట్, నేను ఖచ్చితంగా ఇలాగే ఉంటాను. ఆర్థోడాక్స్ పర్సన్, ఆడికి కూడా పాత రూల్స్, పాత ఆచరణలు ఫాలో అయ్యేవాళ్ళు. వేరే ఆశయమ్మ మాత్రం వాజ్ సోషబుల్, కైండ్, దయ, సెక్యులర్ అంటే అందరూ ఒకటే మనస్తత్వం, జనరస్ అంటే ఇప్పుడు కూడా సర్వింగ్ యాటిట్యూడ్, సింపుల్ అండ్ టాలరెంట్ పర్సన్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనగల కెపాసిటీ అనేది ఆశయంకి ఉంది. చూడండి, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అన్నమాట. మరి దీన్ని మనం లెసన్ లోంచి కొన్ని మీనింగ్స్ తీసుకొని మనం ఏ విధంగా దీన్ని అప్రూవ్ చేయగలం, ఇక్కడ ప్రూఫ్ అన్నమాట. ఇప్పుడు సుబ్రహ్మణ్య అయ్యర్స్ వైఫ్ కన్జర్వేటివ్, అడమెంట్, ఆర్థోడాక్స్ అనే కదా సెంటెన్స్ ఏంటంటే కన్జర్వేటివ్ ఎక్కడ చెప్తామంటే షీ కుడ్ నాట్ ఇన్వైట్ కలాం టు హెర్ హౌస్. ఆమె కలాం ని ఇంటికి ఇన్వైట్ చేయలేదు, అందువల్ల షీఈస్ కన్జర్వేటివ్ అని చెప్పాను. అడమెంట్ ఎందుకు చెప్పుకున్నాం అంటే షీ రిఫ్యూజ్ టు సర్వ్ మీల్ టు కిచెన్, మీల్ టు కలాం. కలాంకి అన్నం వడ్డించడానికి ఆమె ఇష్టపడలేదు. ఆర్థోడాక్స్ ఎందుకు చెప్పారంటే షీ రిమైండ్ ఇన్ ద కిచెన్ వేర్ కలాం వాజ్ సర్వ్డ్ మీల్ బై సుబ్రహ్మణ్య అయ్యర్. ఆమె ఏంటంటే మా సుబ్రహ్మణ్యం అయ్యర్ కలాంకి ఫుడ్ సర్వ్ చేస్తున్న టైంలో ఆమె కిచెన్ లోకి వెళ్ళిపోయింది. సో అందువల్ల ఆర్థోడాక్స్ అని మనం చెప్పొచ్చు. మన ఆశయమ్మకు మనం ఏ విధంగా చెప్పొచ్చు కలాంస్ మొదల కంటే? సోషబుల్, కైండ్, సెక్యులర్, జనరల్, సింపుల్ అండ్ టాలరెంట్. సోషబుల్ అంటే షీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద పీపుల్ హూ విజిటెడ్ హర్ హౌస్. అంటే వాళ్ళ ఇంటికి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరితో కూడా ఈమె ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్, కైండ్, షీ వాజ్ కైండ్ విత్ ఆల్ ద గెస్ట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంటికి వచ్చిన అతిథులతో కూడా చాలా దయా, జాలి, కనికరం చూపిస్తూ ఉంటుంది. సెక్యులర్ అంటే ఇర్రెస్పెక్ట్ రిలీజియస్ డిఫరెన్స్, అంటే ఎటువంటి మతాలైనా కానీ ఆశ్రమ ఫెడ్ ద పీపుల్ హూ కేమ్ టు హర్ హౌస్. అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశ్రమ ఫుడ్ పెట్టడం జరిగింది. జనరల్స్ అంటే షీ గేవ్ ఎ సెక్యూర్డ్ ఎమోషనల్ మెటీరియల్ కంఫర్ట్స్ టు హర్ చిల్డ్రన్. అంటే పిల్లలకు కావాల్సినటువంటి ఒకటే రిలీజియన్ చెప్పకుండా అన్ని రిలీజియన్స్ యొక్క స్టోరీస్ కూడా ఆమె చెప్పడం జరిగింది. అందులో జనరల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సింపుల్, ఆశ్రమ వాజ్ అ గుడ్ పార్ట్నర్ టు హర్ హస్బెండ్ అండ్ లెడ్ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ విత్ హిమ్. టాలరెంట్, షీ వాజ్ టాలరెంట్ టువర్డ్స్ ద విజిటర్స్ అండ్ హర్ చిల్డ్రన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫీచర్స్ ఆఫ్ ద టెక్స్ట్ మై చైల్డ్హుడ్. ఓకే, మరి ఇది టెక్స్ట్ ఏంటి, దీని రిఫ్లెక్షన్ ఏంటి, మరి దీని అనెక్డోట్స్ ఏంటి అని మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ద టెక్స్ట్ వాజ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్. మనకు తెలిసిందే, రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. ద టెక్స్ట్ వాజ్ ఎ బయోగ్రఫీ. మనకి కలాం యొక్క మొత్తం లెసన్ దీంట్లో కనబడుతుంది, కలాం యొక్క జీవితం. ద రిఫ్లెక్షన్స్ ఇన్ ది టెక్స్ట్ రివీల్స్ ద సెక్యులరిజం, జనరాసిటీ, గెట్ రిడ్ ఆఫ్ సోషల్ బ్యారియర్స్, కన్జర్వేటివ్ క్యారెక్టర్స్ టు ద ట్రెడిషన్ అండ్ కల్చర్. ఇవన్నీ కూడా మనకు కనబడుతుంది. థర్డ్ క్వశ్చన్, అనెక్డోట్స్. The situation is Kalam earned money by selling tamarind seeds and catching paper bundles from the running train. Kalam's friendship with the Brahmin boys. Wow.
The ill treatment of the new teacher towards Kalam and the warning given by Lakshmana Sastri to the new teacher not show any discrimination that would spoil the minds of innocent children. And next one, the hospitality of Shiva Subramaniam Iyer. Okay, next one, vocabulary part. The lesson సంబంధించి కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. Samshuddin helped me earn my first Samshuddin నాకు ఫస్ట్ ఏం హెల్ప్ చేసి ఎలా హెల్ప్ చేశారంటే ఇక్కడ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్. He received a proportion of his wages from selling tamarind seeds. He is dash about technology, he is ignorant. Next, however, he was found innocent of any crime. Next, he lost all the wealth he had inherited, అంటే వారసత్వం ద్వారా వచ్చింది from his father because he dash acquired bad habits. Acquired అంటే తర్వాత సంపాదించుకోవడం అన్నమాట, వారసత్వంగా వచ్చింది కాదు. Next, people from different backgrounds could dash easily, could mingle easily. Dash mix or mingle group of people do not come to an agreement. Okay, mixed group of people do not come to an agreement. Next, people at Rameshwaram were very rigid or adamant in terms of the segregation of different social groups. So Shiva Subramaniam Iyer dash opposed it. So they were very rigid in terms of segregation. And Subramaniam Iyer dash adamantly opposed it. Next, the car collided with a dash vehicle. So the car collided with a stationary vehicle when we were going to buy dash from the bookstall, some stationery. She was dash in a huge white towel. She was enveloped in a huge white towel. And we sent an airmail envelope abroad. Next, the floor was dash with a newspaper. The floor was laid. Next, he dash many times. He lied many times. Okay, ఇక్కడ మనం మీనింగ్స్ చూద్దాం. చూస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే మనీ ఆర్ ప్రాఫిట్ రిసీవ్డ్ ఫర్ వర్క్, అంటే వర్క్ పని చేసినందుకు మనకు వచ్చింది అనమాట. వేజెస్ అంటే ఫిక్స్డ్ రెగ్యులర్ పేమెంట్, ఖచ్చితంగా నాకు ఇంత వస్తుంది అనే దాన్ని వేజెస్ అంటాం. ఇగ్నోరెంట్ అంటే అన్అవేర్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే దాని మీద ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం ఇగ్నోరెంట్. ఇన్నోసెంట్ అంటే ఏం తెలియకపోవడం. ఓకే, ఇన్హెరిట్ అంటే రిసీవ్ ప్రాపర్టీ ఫ్రమ్ పేరెంట్స్ వెన్ దే డై, పేరెంట్స్ చనిపోయినప్పుడు వాళ్ళ ద్వారా మనం సంక్రమించిన ఆస్తి. ఎక్వైర్ అంటే ఆబ్టైన్, గెట్, అటైన్, తీసుకోవడం అంటే మనం సంపాదించుకోవడం. మింగిల్ అంటే కలిసిపోవడం, మిక్స్ టుగెదర్. మిక్స్డ్ అంటే గో టుగెదర్ సోషల్లీ, అందరూ కలిసి వన్ బై వెళ్ళడం అనమాట మిక్స్డ్, కానీ ఎప్పటికీ కూడా కలిసి ఉండడం. కానీ మిక్స్డ్. రిజిడ్ అంటే ఇన్ఫ్లెక్సిబుల్, స్టిఫ్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండమాట. ఎడమెంట్ అంటే అబ్స్టినేట్, స్టబ్బన్లీ అంటే నువ్వేం చెప్పినా నో నేను ఇంతే అని అడమెంట్ గా చెప్పడం. రిఫ్యూజ్ టు చేంజ్ ద మైండ్. స్టేషనరీ, ఎన్ఏ అంటే మోషన్లెస్, స్టిల్, ఇమ్మొబైల్, నాట్ మూవింగ్. ఎన్ఈ అంటే స్టేషనరీ అంటే మన షాప్ లో దొరికే వస్తువులు. ఎన్వలప్ అంటే ర్యాపర్, సరౌండ్ కంప్లీట్ కవర్ చేయడం, అంటే కంప్లీట్ కప్పేయడం అంటే ఎన్వలప్. అది ఎన్వలప్ అంటే కవర్. లైడ్ అంటే ప్లేస్డ్, అక్కడ ఉంచడం. ఎల్ఐడి, లైడ్ అంటే అబద్ధం చెప్పడం అనమాట, లైడ్. ఓకే, నెక్స్ట్ వన్, టిక్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్ బిలో. Right. So Kalam's father possessed great innate wisdom and true generosity of spirit. Generosity ante nobility. A sudden demand for tamarind seeds erupted in the market. Erupted ante suddenly ga raavadam anamata, appeared suddenly. Our family arranged boats for carrying idols of the Lord from the temple to the marriage site. Here site and a place. Next, the new teacher could not stomach ante ardham entante imagine, permit or tolerate ante sahinchaleకపోవడం. He looked utterly downcast. Downcast ante sad. Next, Shastri bluntly asked the teacher to either apologize or quit this. Bluntly ante ardham angrily, chala kopanga. The small society of Rameshwaram was very rigid. Rigid ante strict anattu. They are very strict. Shiva Subramaniam Iyer was not perturbed. Perturbed ante disappointed. Okay, not perturbed ante disappointed avaledu. India's freedom was imminent. Imminent ante సటన్, ఖచ్చితం అనేది మనకి మీనింగ్స్ అనమాట. ఓకే, సో
దీంతో మనకి ఈ యూనిట్ యూనిట్ 6 చెప్పా 7 చెప్పాలి కన్ఫ్యూజన్. రెండు పక్కన పెడితే మనకు అబ్దుల్ కలాం లెసన్ లోంచి మనం సమరీ, అలాగే గ్లోజరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తర్వాత టెక్స్టువల్ గ్రామర్ అంటే లెసన్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఓకే రైట్, మరి ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో మనం టెక్స్టువల్ గ్రామర్ లోకి ఎంటర్ అవుతాం. అంటే గ్రామర్ మనకి మనం క్లియర్ గా చెప్పుకోవాలనుకుంటే లింకర్స్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఆ తర్వాత లింకర్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్, సో మేబీ దట్ ఈస్ అవర్ నెక్స్ట్ వీడియో. ఓకే దెన్, సో till then have a great day. Bye bye, thank you. This is your friend Sudhakar Vamgiri signing up for today, and have a great day. And don't forget to subscribe and please share with your friends, and in return ask them to subscribe and ask them to share our videos with their friends. And don't forget to subscribe our channel English Learning Assistant and Sulakshama. Okay, bye bye, take care.